నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజహితం. మరి సైబర్ నేరగాళ్ళు ప్రజాప్రతినిధులను కూడా వదలటం లేదు. అందులో మహిళా ప్రజాప్రతినిధుల వెంటపడి వారిని మరి గెలిచినటువంటి కొంతమందిని చాలామందిని కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా పెడుతున్నారు. ఇదే ఒక చెందినటువంటి వ్యక్తి రీసెంట్గా వెంగళరావు నగర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి దేతీపీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో ముచ్చటిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ సార్. అంటే కొద్ది కాలంలోనే పార్టీలో జాయిన్ కావటం, టికెట్ తీసుకోవటం, ఎంతో కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ యొక్క కాస్ట్లీయెస్ట్ ప్లేస్ టికెట్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వచ్చి చాలా కొద్ది కాలం అయింది. పొలిటికల్గా ఎంట్రీ అయ్యి 4-5 ఇయర్స్ అయింది. 4-5 ఇయర్స్లోనే ఆయన నన్ను గుర్తించి, అది కూడా ముఖ్యంగా మహిళగా, తెలంగాణ చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందించే ప్రతి ఒక్క పథకం కూడా మహిళ పేరు మీద ఉండటం జరుగుతుంది. మహిళకి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందో మీ అందరూ కూడా గమనించవచ్చు. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు కూడా మహిళలకి ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి, మహిళల్లోని ప్రతిభల్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంగా ఈ అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యాభ్యాసం అంతా కూడా బయట దేశాల్లో జరిగినట్టు తెలుస్తుంది. మరి రాజకీయాల్లో ఎక్కువ సంపాదించుకో 6 అంకెల జీతం సంపాదించుకునేటటువంటి అవకాశం మీరు ఇక్కడ రావడం పట్ల? ఫస్ట్ అంటే యూఎస్లో నేను ఎంఎస్ చేసి కంప్లీట్ చేసి రావడం జరిగిందండి. ఫస్ట్ నుంచి సోషల్ సర్వీస్ అనేది నాకు ఇంట్రెస్ట్. కాలేజ్ టైం నుంచి కూడా మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఎన్జిఓ ద్వారా కొంచెం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదే ఇంట్రెస్ట్తో పొలిటికల్గా రావడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడ ఎంఎస్ చేసేసి అక్కడికక్కడ సెటిల్ అయిపోయారు. సో పొలిటికల్గా ఏంటంటే మనం చేసే పనికి ఒక సేవాతత్వం, అంటే ఇంకా లోతుగా పబ్లిక్లోకి వెళ్ళచ్చు, ప్రభుత్వం అందించే పథకాలు పబ్లిక్కి చేరేలా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ పొలిటికల్ ఎంట్రీ అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడం పైన మీ యొక్క అభిప్రాయం? అదే అండి, చూస్తుంటే గత ప్రభుత్వాల కన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు కావచ్చు, ఏదైనా సరే, అంటే ప్రతి ఒక్క మహిళ, ముఖ్యంగా మహిళను చూసుకుంటే ప్రతి ఒక్క అంటే టోటల్ ఒక మహిళ ఒక లైఫ్ స్పాన్ అనేది ఈ పథకాలతో జోడించి ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం, అంటే కేసీఆర్ అమ్మ ఒడి నుంచి మొదలై కేసీఆర్ కిట్ కానీ, లేకపోతే బిడ్డ పుట్టగానే 12,000 రూపాయలు డిపాజిట్ కానీ, లేకపోతే మళ్ళీ ఆ బిడ్డ పెరిగి చదువులు కూడా ఫ్రీ. ప్రభుత్వ పాఠశాలలు చూస్తే మీరు చూడొచ్చు, అంతకుముందు కన్నా కూడా ఇప్పుడు టెక్నాలజీ వైజ్ కానీ, లేకపోతే బుక్స్ కానీ, ఎడ్యుకేషనల్ సిలబస్ కానీ చాలా మెరుగైన చదువును కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదే ఆడబిడ్డ పెరిగి పెద్దదయ్యాక మళ్ళీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో వాళ్ళకి పెళ్లి చేసి, అంటే ఒకప్పుడు ఒక పెళ్లి చేయాలంటే చాలా అప్పులు చేసి పెళ్లి చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. పేద కుటుంబంలోంచి వచ్చిన ఆడపిల్లలు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా అప్పులు చేసి, లేకపోతే అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా చాలా చూసాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కుటుంబము చాలా సంతోషంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా జీవిస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తుంటే మనం నిరుద్యోగుల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ప్రత్యేక ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క పథకం కూడా మన లైఫ్ స్పాన్, మన లైఫ్ సైకిల్తో జోడించి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అందరూ చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఒకప్పుడు చూస్తాం హైదరాబాద్ అంటే మనకి ఒకప్పుడు హైటెక్ సిటీయో లేకపోతే ట్యాంక్ బండో అనేది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు మీకు ఎంత, అంటే గచ్చిబౌలిలో మన దుర్గమ్మ చెరువు దగ్గర చేసిన కేబుల్ బ్రిడ్జ్ని ఎంత ఆస్వాదిస్తున్నారు పబ్లిక్. అంటే ఇప్పుడు రాను కాలంలో హైదరాబాద్ కూడా ఒక సిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ నుంచి, అంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా మారిపోయి మనము ఏంటి అంటే
ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ లాగా అయిపోయింది. ప్లస్ పెట్టుబడులు అమెజాన్ కంపెనీ కావచ్చు, ప్రత్యేకంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు చూపించడానికి మక్కువ చూపిస్తున్నారు. దీన్ని బట్టి అందరికీ అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు కానీ, కేటీఆర్ గారు కానీ, వారు చేసే పనుల ద్వారా ప్రతి ఒక్క యువత, మెయిన్గా యూత్ చాలా అట్రాక్ట్ అయ్యి పార్టీలో చేరటానికి కానీ, లేకపోతే పార్టీతో కలిపి పనిచేయడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. సో ఈ డివిజన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు సమస్యలు ఏం తెలిసినాయి? ఫస్ట్ కార్పొరేటర్ కాకముందుకు కార్పొరేటర్ కూడా మీ యొక్క పార్టీ సంబంధించిన వ్యక్తి ఉన్నారు. అవునండి. మీ వెంగళరావు నగర్ డివిజన్లో అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే ఉన్నారు, కానీ కార్పొరేటర్ గత 5 సంవత్సరాలు ఎప్పుడు పబ్లిక్ అందుబాటులో లేరు. ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే గారే, గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారే ఎల్లప్పుడూ పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటూ ఎల్లప్పుడూ ఆ సమస్యలను తీర్చడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క పథకం కూడా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, CMRFలు కానీ, ఏదైనా ఏ చెక్ అయినా సరే వారు స్వయంగా వారి ఇంటికి వచ్చి వాళ్ళకి అందించడం జరుగుతుంది. అందుకని ఎప్పుడు ఇక్కడ పబ్లిక్ కార్పొరేటర్ని చూడలేదంటే మరి ఆయన ఎందుకు మరి బయటకు వచ్చి ఆయన సర్వీస్ ఇవ్వలేదో మరి మాకు తెలీదు. ఎందుకు గెలిచి అంటే పబ్లిక్ వాళ్ళని గెలిపించి ఒక స్థానంలో కూర్చోపెట్టి, అది కూడా ఇటువంటి పార్టీ అంటే మనకి చాలా స్కోప్ ఉంది టీఆర్ఎస్ పార్టీలో. మనము ఏంటంటే పబ్లిక్కి చేరువ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్న పార్టీ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండొచ్చు ఈ ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా. మనం అలాంటి స్కోప్ ఉన్న పార్టీలో కూడా ఆయన బయటకు వచ్చి పని చేయలేదు. పని చేయకపోవడం వల్ల అంటే డివిజన్లో మేము డివిజన్ కమిటీస్ ఉంటాయి కాబట్టి నేను డివిజన్ ప్రెసిడెంట్గా పాస్ట్ 2 ఇయర్స్గా డివిజన్ ప్రెసిడెంట్గా ఈ డివిజన్లో పనిచేశాను. సో ప్రతి ఒక్క పథకాన్ని గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పథకాన్ని పబ్లిక్లోకి వెళ్ళటానికి మేము ప్రయత్నించాము. అలాగే సమస్యలు అంటే నేను గుర్తించిన ముఖ్యమైన ప్రధాన సమస్య ఒకటి నాలా అనేది, నాలా పైన బ్రిడ్జ్ చాలా గత 40 ఇయర్స్గా ఏ ప్రభుత్వం పట్టించుకొని సమస్యని గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో నాలా కన్స్ట్రక్షన్ అవ్వడం జరిగింది. అంటే అక్కడ చేపలు అమ్ముకుంటూ ఉంటారు. ఆ నాలా చాలా అంటే ఎట్లా అంటే డ్యామేజ్ సిచ్యువేషన్లో ఉన్న టైంలో గౌరవ శాసనసభ్యులు దానికి ఇమీడియట్గా శాంక్షన్ చేపించి నాలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే నాలా చుట్టుపక్కన కొంతమంది నివసిస్తూ ఉన్నారు. ఆ నివసిస్తున్న ప్రాంతాలు అంటే ఆ నాలాని క్లీన్ చేయడము ఎందుకంటే మొన్న చూసాం మన భారీ వర్షాల కారణంగా చాలా ఇల్లు నీటి మట్టం అవ్వడం జరుగుతుంది. అది ఫర్దర్ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే నాలా పూర్తిగా నాలా పైన స్లాబ్ అయినా టోటల్గా పూర్తిగా వేయాలి. లేదు అంటే అక్కడ నివసిస్తున్న వారికి వేరే ప్రాంతాలకి తరలించడం కానీ అట్లాంటివి ఏమైనా చేయాలని నేను అనుకుంటున్నాను. నేను మెయిన్గా ఫోకస్ చేసిన అంటే నేను అనుకుంటున్న సమస్య అదొకటి ప్రధానంగా. ఇంకొకటి హై టెన్షన్ వైర్స్ అండి. రేమత్ నగర్ వెంగళరావు డివిజన్లో రేమత్ నగర్ ఒక పార్ట్ ఏరియా ఉంది. హై టెన్షన్ వైర్స్ ఇళ్లపైన నుంచి వెళ్తున్నాయి. సో దానివల్ల కూడా ఎందుకంటే హై టెన్షన్ వైర్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ కావచ్చు, లేకపోతే పిల్లలు ఆడుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, టెర్రస్ ఎక్క ఆడుకోవడం చాలామంది చనిపోవడం కూడా జరిగింది. సో హై టెన్షన్ వైర్స్ అనేది ఇక్కడి నుంచి తీసేయాలి. అండ్ మెయిన్గా యూసుఫ్ కూడా డంప్ యార్డ్ మీకు అందరికీ తెలిసినదే. మెయిన్ డంప్ యార్డ్ అనేది ఇక్కడ ఒక ఈ పాయింట్ ఉండటం వల్ల దానిలోంచి వచ్చే వాసన కావచ్చు, లేకపోతే సరిగ్గా క్లెన్లీనెస్ ఉండకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఇమీడియట్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ద్వారా వేస్ట్ని అంటే రీసైక్లింగ్ కానీ లేకపోతే దేనికైనా పంపించడం ఆలస్యం కావచ్చు. దానివల్ల ఏంటంటే దానిలోంచి వచ్చే వాసన వల్ల మెయిన్ కృష్ణకాంత్ పార్క్, దానికి ఆనుకుని కృష్ణకాంత్ పార్క్ ఉండటం ఉంది. కృష్ణకాంత్ పార్క్ అనేది చాలా టూరిస్ట్ స్పాట్. అంటే ఈ మెయిన్లీ కాన్స్టిట్యున్సీలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయడం కానీ పిల్లలు ఆడుకోవడం కానీ చేస్తుంటారు. ఆ వాసన వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ దానిపైన కూడా ఫోకస్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో మీరు అన్నారు గతంలో ఉన్నటువంటి కార్పొరేటరు ప్రజలకు అందుబాటులో లేరంటారు, కానీ బయట మాత్రం ప్రచారము గత 2018లో ఎమ్మెల్యే టికెట్ మాగంటి గోపీనాథ్ గారికి ఇవ్వద్దు అని ప్రచారం చేయడం కానీ, బయటికి వెళ్ళి ధర్నా చేయడం కానీ, అలాగే ఒక 3 సీట్లు మార్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ వెంగళరావు నగర్ అయితేనేమి, యూసుఫ్ కూడా అయితేనేమి, ఇంకొకటి. సో మరి దీన్ని ఎలా చూడాలి? అవునండి, అదే చెప్తున్నానండి. ఆయన పని చేయకపోగా గౌరవ శాసనసభ్యుల మీద దుష్ప్రచారం చేయడము అంటే ఆయన ఇప్పుడు ఒక పార్టీలో ఆయన ఒక కార్పొరేటర్గా గెలిచారు. ప్రజలు ఆయన్ని ఈ పార్టీ గుర్తు మీద ఎన్నుకున్నారు. ప్రజలు ఆయన్ని ఈ పార్టీ గుర్తు మీద ఎన్నుకున్నప్పుడు ఆయన కనీసం పార్టీకి న్యాయం చేయాలి. అంటే పార్టీ అధిష్టానం ఒకరికి టికెట్ ఇవ్వడానికి డిసైడ్ చేసేసి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చినప్పుడు మీరు పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ కోసము కనీసం బయటకు వచ్చి
పార్టీ కోసం పనిచేయాలి, కానీ అది కూడా చేయకుండా యాంటీ స్టేట్మెంట్స్, పార్టీ పైన యాంటీ స్టేట్మెంట్స్, గౌరవ శాసనసభ్యుల మీద యాంటీ స్టేట్మెంట్స్, పబ్లిక్గా మీటింగ్ పెట్టి వేరే పార్టీకి పనిచేయడము, ఇవన్నీ చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకి పార్టీలో ఉండాలని కానీ, లేకపోతే పార్టీతో పనిచేయాలని కానీ, లేకపోతే గౌరవ శాసనసభ్యులతో కలిసి పనిచేయాలని కానీ ఆయనకు ఎటువంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. అందుకనే అది ఎంతటి అంటే ఇంకా పబ్లికే అర్థం చేసుకొని సరైన సమాధానము ఇవ్వటం కూడా జరిగింది. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీపైన సైబర్ మీరు కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఎందుకు జరిగింది ఇలాంటి, దీనిపైన మీరు ఎలాగ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అదేనండి, తట్టుకోలేక. ఎందుకంటే కొత్తగా వచ్చింది ఈ అమ్మాయికి టికెట్ అంటే ఆయన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 yearsగా ఆయన ఎప్పుడూ పబ్లిక్లోకి వచ్చి పని చేయలేదు, ఆయన సర్వీస్ ఇవ్వలేదు. సెకండ్ థింగ్ గౌరవ శాసనసభ్యులకి ఎప్పుడు ఆయన గౌరవం ఇచ్చి కానీ, లేకపోతే ఆయన కలిసి పనిచేయడం కానీ, ఎప్పుడు ఆయన కనీసం ఆయన అప్రోచ్ అయ్యి నేను మీతో కలిసి పనిచేస్తాను, లేకపోతే మీరు చేసే కార్యక్రమాల్లో నేను పాల్గొంటానని చెప్పడం కూడా లేదు. ఎప్పుడు ఆయన గౌరవం ఇచ్చింది లేదు. అలాగా ప్లస్ పార్టీకి ద్రోహం చేస్తూ యాంటీ స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. ఇటువంటి వ్యక్తి అంటే పార్టీ ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇవ్వగానే తట్టుకోలేక, అంటే నాకు టికెట్ రాలేదు కేవలం అంటే పబ్లిక్ కూడా అర్థం చేసుకున్నారు. సరైన నిర్ణయం తీసుకొని సరైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. బట్ అందరికీ అర్థమైన విషయమే. ఎందుకంటే మీ ద్వారా నేను ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, ఆయన కేవలం టికెట్ అంటే నాకు ఒక పదవి కావాలి అన్న ఉద్దేశంతోనే పార్టీ మారటం జరిగింది. 2 రోజుల ముందు మీరు వేరే పార్టీకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు అంటే ఆయన ఉద్దేశం ఎటువంటిదో అందరికీ అర్థమైంది. మరోసారి మీ ద్వారా నేను పబ్లిక్కి తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉద్దేశం చాలా క్లియర్. ఓన్లీ నేను పదవి ఉండాలి నాకు, అంతే. ఏ పార్టీ ఏంటి అనేది కాదు. అదే మెంటాలిటీతో ఎప్పుడో 4-5 years బ్యాక్ కాలేజ్ టైంలో సరదాగా చేస్తున్న ఒక వీడియోని తీసుకొచ్చి దాన్ని ట్రోల్ చేసి ఒక ఆడపిల్లని, అంటే ఇట్లా వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకి ఒక కూతురు ఉంది, ఆయనకే ఇంకా వదిలేస్తున్నాను, ఆయన ఇంకిత జ్ఞానానికి నేను వదిలేస్తున్నాను, ఆయన చేసింది ఎంతవరకు కరెక్టో. ఇంకా సో మీరు కేసు కూడా పెట్టడం జరిగింది కదా, పోలీసుల నుంచి స్పందన ఎలా ఉంది, దీని మీద ఇంకా యాక్షన్ ఎలా తీసుకోబోయే అవకాశం ఉంది? అదే అండి, సైబర్ క్రైమ్లో నేను ఆ రోజే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాట్సాప్ ట్రోలింగ్ అవుతుంది కాబట్టి, మేము ముఖ్యంగా క్యాన్వాసింగ్ టైంలో ఇది ట్రోల్ అవుతుంది. అంటే ఆ క్యాన్వాస్ చేసే టైంలోనే ట్రోల్ చేస్తుంటే, అంటే ఒక ఆడపిల్లని ఇట్లా అసభ్యంగా మనము ట్రోల్ చేస్తే గెలుద్దామనే ఉద్దేశంతో ఇంత చీప్గా, అంటే ఒక ఆడపిల్లని కూడా, అంటే ఒక ఆడపిల్ల పైగా నేను చాలా చిన్నదాన్ని, నేను 4-5 years అయింది, మమ్మల్ని తట్టుకోలేక ఆయన ఇంత నీచ స్థితికి దిగజారిపోయి ఇట్లా చేశారు అంటే, నేను ఆ రోజే సిసిఎస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిసిఎస్ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా సిసిఎస్ సైబర్ క్రైమ్ వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వడం జరిగింది. నన్ను పిలిచి స్టేట్మెంట్ తీసుకొని కానీ ఇమీడియట్లీ IPC 469 మీ సస్పెక్ట్స్ ఎవరు అని అడిగారు. సస్పెక్ట్స్ అంటే డెఫినెట్గా అపోజిషన్ పార్టీ వాళ్ళే మా సస్పెక్ట్స్ అని నేను అన్నాను. ఆయనతో పాటు వెంకట్ యాదవ్ అని, ఇక్కడ శ్రీశైలం యాదవ్ గారి కొడుకు తనయుడు వెంకట్ యాదవ్ ఉన్నాడు, ఆయన పై కూడా కేసు పెట్టడం జరిగింది. సో అంటే ఇంతమందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చాయా? లేదండి, ఇటువంటి సందర్భాలు అంటే మీకు తెలుసు. ఆల్రెడీ ఆయన సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన GHMC వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ TRS గ్రూప్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, అదొక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అది కూడా ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్న గ్రూప్లో ఆయన అటువంటి అసభ్యకరమైన వీడియోస్ పోస్ట్ చేయడము, అవన్నీ చేయడం. గతంలోనే ఆయన పైన చాలా కేసులు వచ్చినాయి, చాలా ఇలాంటి న్యూస్లు అన్నిటి కూడా బయటపడినాయి. సో ఆయన క్యారెక్టర్ ఎటువంటిది, ఆయన ఎటువంటి వ్యక్తి అనేది అందరికీ అర్థమైపోయింది. సో ఫైనల్గా రాజకీయం అంటేనే ప్రత్యర్థులు ప్రతి చిన్న విషయాన్ని వైరల్ చేసే అంశం ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతారా, ఏదైనా చేస్తారా, పట్టుకుందాం అన్నట్టుగానే ఉంటుంది. మరి ఇలాంటివి మీరు తట్టుకునే అవకాశం ఉందా, లేకపోతే ప్రతిదానికి ఇలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం అని ఉంటుందా? లేదండి, ప్రతిదానికి పోలీస్ స్టేషన్ కాదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రీజన్ కూడా ఏంటి అంటే, ఎందుకంటే ఆడపిల్లల పైన, ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభలు చూపించాలనుకున్నాను. మెయిన్గా ఇప్పుడు ప్యాషన్, నాకు పాలిటిక్స్ అంటే ప్యాషన్ ఉండిందండి. ప్యాషన్తో నేను బయటకు వచ్చాను. ఐ రియలీ వాంటెడ్ టు సర్వ్ పబ్లిక్. నేను పబ్లిక్ సర్వీస్ చేసి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే పథకాలని పబ్లిక్ అందించడంలో అంటే నా వంతు సహాయం నేను చేయాలని నేను బయటకు వస్తున్నాను. ఇటువంటి టైంలో మెయిన్గా ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళ
ప్రతిభల్ని చూపించాలనుకున్న టైంలో ఇటువంటి వాళ్ళు ఇటువంటి ఘటనకు పాల్పడుతుంటే ఎవరైనా ఎక్కడో చోట ఆగిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందుకని డెఫినెట్గా మనం ఒక యాక్షన్ తీసుకోవాలి. అంటే ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అంటే డెఫినెట్గా ఇటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఇటువంటి వాళ్ళ చేసేవి అన్నీ ఆగవు. అందుకనే నేనేమంటే ఆ వీడియో మరి మీ ఫోన్ల నుంచి కాకుండా మీరు ఎప్పుడైనా పోస్ట్ చేశారా, లేకపోతే ఎలా జరిగిందంటారు ఆ వీడియో బయటికి ఎలా వెళ్ళిందంట? అదేనండి, అది నా పర్సనల్ వీడియో, నా పర్సనల్ అకౌంట్లో ఉన్న వీడియో. ఎప్పుడో కాలేజ్ టైంలో సరదా కాలేజ్ టైంలో మనం కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాము. ఇప్పుడు యాప్స్ అప్పుడు కొత్తగా వచ్చిన యాప్స్ డబ్ స్మాష్ అనేది యాప్ వస్తే అది కూడా పర్సనల్ యాప్. అది టిక్టాక్ లాంటి పబ్లిక్ యాప్ కాదు. టిక్టాక్ లాంటి అది టిక్టాక్ అకౌంట్ కూడా కాదు. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. నాకు టిక్టాక్ అకౌంటే లేదు. సో పబ్లిక్ యాప్ కూడా కాదు. అది నా పర్సనల్ యాప్లో, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసుకున్న వీడియోని థెఫ్ట్ చేసి, అంటే అందుకనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని కావాలని వాంటెడ్లీ దాన్ని థెఫ్ట్ చేసి దాన్ని వైరల్ చేయడం జరిగింది. దానిలోనే వాళ్ళు నీచ ఆలోచన అర్థమైపోతుంది. ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు? ఎఫ్ఐఆర్ బుక్ అయింది అసలు 469 ఐపీసీ 469 కేసు. అంటే మరి అనుమానితులను వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉందా తీసుకెళ్ళి? అవునండి, డెఫినెట్గా నేను అనుమానించే వాళ్ళని ప్రశ్నిస్తారు అని చెప్పారు. అలాగే ఫస్ట్ ఈ వీడియో ఎక్కడి నుంచి ఫస్ట్ ట్రోల్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. సో ఇక రాజకీయ రంగానికి వస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కనుక మరి ఒకవేళ ఇలాంటివి కాకుండా ప్రత్యర్థులు ప్రతి పనికి కూడా పలానా కాడ పని చేయలేదు, పలానా కాడ చేయలేదు అని కూడా పెడుతుంటారు కదా. ఇలాంటివి మీరు ప్రత్యర్థుల పైన వ్యూహాలు ఉన్నాయా? లేదండి అటువంటిది. అంటే ఇప్పుడు ఆపోజిట్ యాక్షన్ ఉంటేనే మన రియాక్షన్ ఉంటుందండి. అన్లెస్ అంటిల్ ఇప్పుడు మాకు అవసరం కూడా లేదు వెళ్ళి ప్రత్యర్థులు పని చేస్తున్నారా పని చేయట్లేదు. ఇప్పుడు కూడా నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఆయనంతటా ఆయన మా వీడియోస్ ట్రోల్ చేశారు, ఆయనంతటా ఆయన దుష్ప్రచారం చేశారు. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి యాక్షన్ వచ్చింది కాబట్టి మా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే డెవలప్మెంట్ రోడ్స్ కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఏదైనా ఇప్పుడు మనకి రెగ్యులర్గా కావాల్సింది మెయిన్గా ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఏంటంటే కరెంట్, వాటర్, రోడ్. ఇప్పుడు 24 గంటలు కరెంట్ అందిస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు ప్రత్యర్థుల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జనరల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం ముందుకెళ్లే సమయంలో కూడా భార్యను వీళ్ళని వాడు భారతదేశాన్ని ఏమి వెళ్తారని ప్రతిపక్షాలు కూడా చాలా ఆరోపణలు చేసినాయి. అలాగే చూస్తే ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో పెళ్ళే చేసుకున్నటువంటి వ్యక్తి, బ్రహ్మచారి ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశం అంటే ఇలా అన్ని కామెంట్లు వస్తున్నట్టు ప్రత్యర్థులు గెలుపు పైన పొందేటటువంటి వ్యూహాల్లాగా చూస్తుంటారు. సో ఇలాంటి విషయాల్లో మీరు ఆ స్థాయికి తీసుకెళ్ళడం మరి కొద్దిగా ఇబ్బంది ఏమో అనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చెప్తారు? అదేనండి, వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అందరూ కమెంట్సే చేశారు కానీ దానికి ఎవరు వచ్చి అంటే దానికి పర్టికులర్గా ఇంటర్వ్యూ పెట్టి దానికి ఎటువంటి రియాక్షన్స్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మన గెలుపు తథ్యం, మన గెలుపు ఖాయము. మన అంబిషన్, మన గోల్ ఒకటి రీచ్ అవుతున్నాము. దానికి అంటే మనం చేయాలనుకున్న పనులు మనం చేయాలనుకున్నప్పుడు ఇటువంటి అన్నీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందంటే నేను ఇందాక చెప్పినట్టే ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఆలోచించి ఫ్యూచర్లో ఇలాంటి జరగకూడదు, ఇటువంటి వాళ్ళకి ఏదో ఒక భయం పెట్టాలన్న ఉద్దేశంతోనే కేసు పెట్టడం జరిగింది తప్ప ప్రత్యర్థుల గురించి అంత ఆలోచించి చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఈ మధ్య కాలంలో అయితే కొద్ది సంవత్సరాల క్రితం కూడా కేటీఆర్ కొడుకు మీద కూడా కొంచెం ట్రోలింగ్ కూడా జరిగింది. మరి రాజకీయ రంగు అంటే ఎందుకు మీరు కేటీఆర్ కొడుకు ఈ మనుషుల మీద టార్గెట్ చేశారంటే ఆయనను సీఎం సీట్లో కూర్చోబెట్టడం అన్నట్టు కూడా కొన్ని సందర్భాలు జరిగినాయి. ఇలాంటివి వస్తుంటాయి కదా. అవునండి, చెప్తున్నాను కదండి, ఎవరు ప్రత్యర్థుల గురించి ఇటువంటి ట్రోల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి పనుల గురించి ఆలోచిస్తే చాలు. మనం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం, మంచి ఉద్దేశంతోనే ఈ పదవి తీసుకోవడం జరిగింది. అంతే, మన సర్వీస్ని కంప్లీట్గా పబ్లిక్ ఇవ్వాలని నేను అనుకుంటూ ఈ పదవి తీసుకోవడం జరిగింది. సో యంగ్గా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజాప్రతినిధి కూడా అయ్యారు. అది ప్రతిష్టాత్మకమైన మహానగరం సుందరనగరం హైదరాబాద్ విశ్వనగర్లో. సో జనరల్గా చేయాలనుకున్నది ఏంటంటే అవినీతిని మట్టుపాఠం చేస్తూ ఉంటారు యువత. పరిశుభ్రత పైన, శానిటేషన్ పైన, పచ్చదనం పైన, వీటిపైన ఎక్కువ ఫోకస్, ప్రభుత్వ పథకాల పైన కూడా ఫోకస్ పెడుతుంటారు. ఇవన్నింటి చూసుకుంటే ఉన్నటువంటి కార్యకర్తలు కొంత అక్కడక్కడ పతనం చెలాయించే అవకాశాలు కూడా ఉంటాయి. వీటిపైన మీరు ఎలా ముందుకెళ్తారు?
ఫస్ట్ నుంచి చూస్తుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే ఎటువంటి కరప్షన్ అనేది జరగదండి. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అంటే మా మంచా పక్కన వాళ్ళ మంచా ఏ పార్టీ అనేది ఆయన చూడరు. కరప్షన్ అనేది మా కార్యకర్తల నాయకుల్లో కరప్షన్ అనేది ఎక్కడ లేదు, ఎక్కడ ఉండదు. అండ్ అలానే మీరు చెప్తున్నట్టు చెప్పాను నేను మూడు పాయింట్స్ నేను మా డివిజన్లో ప్రధాన సమస్యలుగా నేను గుర్తించాను. అందులో మెయిన్గా శానిటేషన్ మీరు చూసారు. డంప్ యార్డ్ని నేను షిఫ్టింగా లేకపోతే కంప్లీట్లో వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ మనకి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ యూజ్ చేసి మనము దాన్ని అంటే ఫర్దర్గా ఎటువంటి ప్రొసీజర్ యూజ్ చేసి మనం దాన్ని అరికట్టాలంటే ఉన్న సమస్యల్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలా అనేది నేను చూస్తున్నాను. అండ్ మెయిన్ శానిటేషన్ మీరు చెప్పినట్టు శానిటేషన్ కూడా. అండ్ డస్ట్బిన్ మెయిన్గా నేను ఉండేది మధురానగర్ కాలనీ అండి. మధురానగర్ కాలనీ ఒక మోడల్ కాలనీ. యాక్చువల్లీ అందరికీ తెలిసిన విషయం, ఇది ఒక మోడల్ కాలనీ లాగా గుర్తిస్తారు. అటువంటి కాలనీలో ఇది మెయిన్గా డస్ట్బిన్ ఫ్రీ కాలనీ అనేది దీనికి ఒక పేరండి. అండ్ మనం ఏంటంటే ప్రభుత్వం చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు పొడి చెత్త తడి చెత్త వేరు గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ, అలాగే షీ టీమ్ ద్వారా మహిళలకి ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఇప్పించడము, అంటే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కానీ అటువంటి కార్యక్రమాలపైన నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అండ్ డస్ట్బిన్ ఫ్రీ కాలనీ కాదు, డస్ట్బిన్ ఫ్రీ డివిజన్గా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ప్రతి ఒక్క పబ్లిక్కి మనలో అంటే ఈవెన్ గవర్నమెంట్ ఎంత చేస్తున్నా సరే పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి. అంటే మనం బయట చెత్త పడేయకూడదు, మన సరౌండింగ్స్ నీట్గా ఉండాలి. మనం సరౌండింగ్స్ నీట్గా ఉంటే ఇటువంటి వైరసెస్ అంటే కరోనా లాంటి వైరసెస్ కూడా మనం ఎదుర్కోగలిగే శక్తి మెయిన్ ఇండియన్స్కి చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందండి కంపారిటివ్లీ అదర్ కంట్రీస్. ఇండియన్స్కి ఉంటుంది కాబట్టి మనం పెరిగిన వాతావరణం బట్టి మనం ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే మన పరిశుభ్రంగా మన సరౌండింగ్స్ నీట్గా ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్తో పాటు మనం చేసే పనులు అంటే హెల్త్ బాగుంటేనే వెల్త్ ఉంటుంది అనేది అందరికీ తెలిసింది. కాబట్టి నేను మెయిన్ శానిటేషన్ కానీ ప్రభుత్వం అందించే పథకాలు కానీ అట్లాగే నేను చెప్పిన సమస్యల పైన కానీ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో చివరిగా మహిళా ప్రజాప్రతినిధి అనగానే అన్నదమ్ముల్లో తండ్రి లేకపోతే భర్త వీళ్ళ పెత్తనమే ఎక్కువ ఉంటుంది అంటారు. మరి ఇలాంటి పెత్తనానికి మీరు స్వస్తి చెప్తారా? లేదండి. అంటే మెయిన్గా నా విషయం వచ్చేసరికి అటువంటిది ఏం లేదండి. మా ఫాదర్ కానీ లేకపోతే మై ఫాదర్ వర్క్డ్ యాజ్ అ డిప్యూటీ కలెక్టర్ ఫర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ రిటైర్ అయ్యారు. సో మా ఫాదర్ ఫస్ట్ నుంచి హీఈస్ ఇంటూ సోషల్ సర్వీస్లోనే ఆయన ఉన్నారు. ఆయనదే నాకు వచ్చిందని అందరూ అంటుంటారు ఇంట్లో. సో ఆయన సర్వీస్ మోటోనే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా తను కూడా పాలిటిక్స్లో ఉన్నారండి. గత పాస్ట్ 10-12 ఇయర్స్గా ఎమ్మెల్యే గారితోనే ఉన్నారు. సో ఆయన కూడా నాకు అంటే ఆయన సహకారం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు. సో ఆయన సపోర్ట్తోనే నేను ఈ విజయాన్ని సాధించడం జరిగింది. డెఫినెట్గా మా ఫ్యామిలీ పర్టికులర్గా ఫ్యామిలీ అయితే నాకు 100% సపోర్ట్ ఇస్తుంది. సో మహిళగా ఇప్పుడు కూడా వివక్షతనే చూస్తున్నాం మనం. ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు, మానభంగాలు అయితే, భ్రూణ హత్యలు అయితేనేమి, పెళ్లి చేసుకోవాలంటే కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళపైన మీరు స్పెషల్ కేర్గా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా చెప్పా కదండి. షీ టీమ్ ద్వారా స్పెషల్ డ్రైవ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ మెయిన్గా ప్రతి ఒక్క మహిళ అంటే చిన్న పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ అటువంటివి కూడా వాళ్ళతో పెట్టిపించాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఎలిప్ చూస్తే మీరు ఎలిప్ చూడొచ్చు. నేను ఒక ఎలిప్లో కూడా నేను మెంబర్ని. సో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ అని. సో అటువంటి వాటితో అంటే చాలామందికి చాలా ప్రతిభలు ఉంటాయని, కానీ ఏదో ఒక పాయింట్లో ఆగిపోవాల్సి వస్తుంది. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పాయింట్లో ఆగిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు ఏం చేసుకోగలరో అనేది ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మహిళలకి ఎక్కడైనా సరే మీరు చూసుకుంటే ఏ సమస్య అయినా కూడా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటే ఎటువంటి సమస్యనైనా మనం ఎదుర్కోగలము. ఎటువంటిదైనా ఈవెన్ ఇంట్లో సమస్యలు కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటి సమస్యను కూడా ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు ఎదుర్కోగలరు అనేది నాదొక నమ్మకం. అందుకని అంటే ఇండిపెండెంట్ మెయిన్ ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండగలిగితే ఎటువంటి వారితోనైనా అంటే హస్బెండ్తో ప్రాబ్లం అయినా లేకపోతే రేపు సొసైటీలో ఎవరితో ప్రాబ్లం అయినా కూడా ఎదుర్కోగలిగే శక్తి ఒక మహిళకి వస్తుంది. సో ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ చేయడం కోసమే నేను అంటే చిన్న పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఒక పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నేను అనుకుంటుందండి ఆఫ్టర్ ఫిబ్రవరి నా ఓట్సమ్ని అయిపోయాక
మెయిన్ ఈ డివిజన్లో కూడా ప్లాస్టిక్ వాడటం అనేది చాలా తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన కిరాణా షాప్స్ కానీ లేకపోతే చికెన్ సెంటర్స్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ కూడా పేపర్ బ్యాగ్స్, పేపర్ అంటే ఏదో కాస్ట్లీ మేము కొనుక్కోవాలని అనుకుంటారు. పేపర్కి కంపారిటివ్లీ పాలిథిన్ బ్యాగ్స్కి చాలా రేట్ వైజ్ డిఫరెన్స్ ఉంది, మేము కొనుక్కోలేము, అఫోర్డ్ చేయలేమని. అలా కాదు, మనం న్యూస్ పేపర్స్తో కూడా పేపర్ బ్యాగ్స్ రెడీ చేసుకోవచ్చు. సో అటువంటి పరిశ్రమలు కూడా నేను పెట్టించాలని నేను అనుకుంటున్నాను, మెయిన్గా మహిళా కార్యకర్తల కోసం. అటువంటి పరిశ్రమలు ప్లస్ చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్లో పెట్టిపించి వాళ్ళకు కూడా ఫినాన్షియల్లీ ఒక ఇది సపోర్ట్ అనేది వాళ్ళంతటా వాళ్ళు మెయిన్ మనంతటా మనం తెచ్చుకోవాలి. ఎవరో వస్తారు, ఎవరో మనకు ఏదో చేస్తారు అని కాకుండా వాళ్ళంతటా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. అటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు, అలాగే షీ టీమ్ ద్వారా మీరు చెప్పాను కదా సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో మీరు మొన్న చూశారు మన దిశ కేసు ద్వారా ప్రభుత్వం చాలా హర్షణీయంగా, అంటే ఆడపిల్లలు ఇప్పటికే చాలా ధైర్యంగానే బయటకు వస్తున్నారని చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వంలో చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నారు. మెయిన్గా లా అండ్ ఆర్డర్ చూసుకుంటే చాలా క్లియర్, అంటే చాలా మనకి చాలా ప్రొటెక్టివ్గా ఉంది లా అండ్ ఆర్డర్. సో మహిళలు కూడా చాలా సేఫ్గా ఫీల్ అయ్యి ప్రభుత్వంలో ముందుకు వచ్చి వాళ్ళ ప్రతిభని చూపించడానికి చూస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే మరి మేయర్గా ఏమన్నా ముందంజలో ఉన్నారా? లేదండి, ఇప్పుడిప్పుడే కాబట్టి నేను ఇంకా నేర్చుకునే స్థాయిలో ఉన్నాను, స్టేజ్లో. ఐ హ్యావ్ టు లెర్న్ మోర్. అంతే. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అదే అండి, ముగ్గుల కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు అంటే అందరికీ తెలిసిందే. ఆడవాళ్ళకి మెయిన్గా సంక్రాంతి అంటే ముగ్గులు కార్యక్రమాలు, బొప్పమ్మలు ఇవన్నీ పెట్టి చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ ముగ్గుల కార్యక్రమాలు పెట్టడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి కూడా ముగ్గుల కార్యక్రమాలు పెట్టి చేపిస్తామని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మరి ఫిబ్రవరి 10th చాలా దూరమే ఉంది, ఎలా ఉంది ఆతృత ఓటింగ్ విషయంలో? చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానండి. తొందరగా ఓట్స్ చేసి తొందరగా పబ్లిక్కి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్. కార్పొరేటర్ అమ్మ అనే రోజులు వస్తున్నాయి, ఎలా ఆస్వాదిస్తారు? చాలా సంతోషంగా ఉందండి నిజంగా, ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఆఫ్ సిన్స్ లాంగ్ టైమ్. అంటే చెప్తున్నా, ఒక సర్వీస్కి ఒక పవర్ అనేది యాడ్ అయితే ఇంకా లోతుగా పబ్లిక్కి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇది ఎంచుకోవడం జరిగింది. ఈ మార్గం డెఫినెట్గా పబ్లిక్కి చేరువలో పబ్లిక్తోనే ఉంటూ వాళ్ళకి ఎటువంటి సమస్యలైనా ఏ టైంనైనా స్పందించి నేను పబ్లిక్తోనే ఉండి ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. ఇదండి మరి వెంగళరావు నగర్ నుంచి అన్యూయంగా ఒక యంగ్ లీడర్గా గుర్తింపు పొంది మరి గెలిచినటువంటి దేదీపే గారు చెప్పినటువంటి విషయాలు, తన కేసు పెట్టినటువంటి విషయాలు అన్నీ కూడా చక్కగా వివరించారు. మరి మగాని గోపినాథ్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో తను గెలవడం జరిగింది. మహిళలుగా అన్ని విషయాలలో నేను ముందుంటాను, సీ టీం తరఫున అవుతుంది. శుచి, శుభ్రత, పచ్చదనం విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తాను తెలియజేశారు. చూసిన విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.